హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా April 22, 2025 ఈరోజు ట్యూస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా మనం ఎప్పట్లాగే మంగళవారం శుభాకాంక్షలు చెప్పుకుందాం. నెక్స్ట్ ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, జూలీ మ్యామ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చింది. గత 2 వెబినార్లో కూడా యాష్ గారు ఏం మాట్లాడారు, ఫౌండర్లు ఏం అర్థం చేసుకున్నారు, బయట ఎటువంటి సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తున్నాం ఫౌండర్స్ అనేది మొత్తం చాలా క్లారిటీగా మేడం అయితే చెప్పింది. ఆ విషయాల గురించి మీతో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, నిజంగానే గూస్ బంప్స్ నాకు తెలిసి. అంత మంచి విషయాలను అయితే మేడం అయితే మనకు చెప్పకూడదనే చెప్తోంది. కానీ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చాలా గోప్యంగా ఉంచాం. చాలా క్లియర్ కట్గా చెప్పింది మేడం అయితే, జూలీ మ్యామ్ అయితే. నిజంగా ఈ ఆడియో ఫౌండర్లకి ఒక వరం లాంటిది. సంతోషంగా శ్రద్ధగా వినండి దయచేసి మై డియర్ ఫౌండర్స్. హలో ఫౌండర్స్, నాకు చాలా హాస్యాస్పదమైన ప్రశ్నలు వస్తున్నాయి, అంటే చాలా నవ్వుకునేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మిస్టర్ యాష్ ముఫారే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారని దయచేసి అర్థం చేసుకోండి అంటున్నారు జూలీ మ్యామ్. యాష్ ముఫారే గారు మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని చెప్పి ఫౌండర్లతో మేడం అంటున్నటువంటి మాట. మేము ఎస్ఈసితో పూర్తి చేసే వరకు మేము ముందుకు సాగలేము. ఈ విషయాన్ని మిస్టర్ యాష్ ముఫారే గత వెబినార్లో చెప్పారు. దీనిని మనం గ్రహించాలి. ఎస్ఈసితో ఏమి చేయాలో అది మనం, అంటే ఫౌండర్స్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మిస్టర్ ముఫారే మరియు న్యాయవాదుల బృందం చేసే పని. ఎస్ఈసి కేసు గురించి చర్చ, సోషల్ మీడియాలో హల్చల్, అందరూ ఏది పడితే అది మనం మాట్లాడుకోవడం, అది పద్ధతే కాదంటుంది. దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మన CEO గారు మిస్టర్ యాష్ ముఫారే మరియు అతని న్యాయవాదుల బృందం చేసే పని. అది వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఫేస్ చేస్తున్న వాళ్ళు చూసుకుంటారు. కేవలం మనం ఫౌండర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. ఫౌండర్లు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక ముందుకు సాగడం ఎలా? ముందుకు సాగడం ఎలాంటి ప్రక్రియతో మనం ముందుకు సాగుతాం? ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ స్కామ్ అయిపోయింది, ఆన్ ప్యాసివ్ కథ అది ఇది అని చాలా బ్యాడ్ ప్రొపగాండాని సమ్ పీపుల్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దారుణమైన విషయం. ఓకే, వాళ్ళకి అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదని చెప్పొచ్చు, కానీ ఇలాగా ఒక పెద్ద వ్యవస్థ మీద చాలామంది ప్రజలు బతికేటువంటి ఒక ఆపర్చునిటీ మీద, అవకాశం మీద ఇలా దారుణంగా మాట్లాడడం చాలా నీచమైనటువంటి పని. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లస్ ఉన్నటువంటి అప్డేట్స్, ఎవ్రీడే వస్తున్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని చూడని వారు మాత్రమే అలా మూర్ఖంగా మాట్లాడతారని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అందుకే ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆన్ ప్యాసివ్ ఉన్న చోటనే ఉంది. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, నో ప్రాబ్లం. కానీ మేము ఆన్ ప్యాసివ్ లేకుండా ముందుకు వెళ్తున్నాము, ఇది గుర్తుంచండి. దాన్ని అర్థం చేసుకోండి. మనం ఆన్ ప్యాసివ్ లేకున్నా కూడా, అంటే ఆన్ ప్యాసివ్ ఇప్పుడు ఎస్ఈసి కేసు నడుస్తున్నా కూడా ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆన్ ప్యాసివ్ అలాగే ఉంది, ఆన్ ప్యాసివ్ మూతపడలేదు. కానీ ఆన్ ప్యాసివ్ లేకుండా ముందుకు వెళ్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి మరియు మరిన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. ఇంకా మీరు ఊహించుకోండి, ఆలోచించేయండి అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. ఆన్ ప్యాసివ్లో ఏది ఉత్తమమైనదో దానితో ముందుకు సాగడానికి మాకు ఉత్తమమైనది కాదు. ప్రజెంట్ ఇప్పుడు ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ ద్వారా మనం బయటికి రావడం సరైన సమయం కాదు. ఇది మనకి స్పష్టంగా చెప్పారు. ఆన్ ప్యాసివ్లో ఉత్తమమైనది ఇంకా చూడలేదు. మనం ఇంతవరకు చూసినటువంటిది, అంటే 2018 సంవత్సరం నుంచి 2025 ఏప్రిల్ 22వ తేదీ వరకు మనం చూసిన ఆన్ ప్యాసివ్ ఒక వెంట్రుక అంత మాత్రమే చెప్పి అంటున్నారు. అంటే మనం చూడనిది ఎంతో ఉంది. మనం కేవలం 1% లేదా 2% ఆన్ ప్యాసివ్ మాత్రమే మనం చూసాము. మనం చూడబోయే ఆన్ ప్యాసివ్ చాలా ఉత్తమమైనటువంటిది, తాజాగా ఉంటుందని చెప్పి మనకు అంటున్నారు. అది వస్తోంది మరియు కొత్త దశ, కంపెనీ, వ్యవస్థతో మనం దానిని చూస్తాము. ఈ పాయింట్ నోట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అది వస్తోంది మరియు కొత్త దశ, కంపెనీ, వ్యవస్థతో మనం దానిని చూస్తాము. మేము మిస్టర్ యాష్ ముఫారేతో ముందుకు వెళ్తున్నాము.
అది మాకు కావలసిందల్లా మన తదుపరి అడుగును నడిపించడానికి ఆయనే ఉత్తముడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టమ్ని నడిపించే నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యాష్ ముఫరే గారు మాత్రమే. అతనికి ఉన్నటువంటి అంత గొప్ప హృదయం ప్రపంచంలో ఎవ్వరికీ లేదని మనం కరాఖండగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని ఒక వ్యవస్థని తీసుకొస్తుంటే ఆ వ్యవస్థకి ఎవరో కొంతమంది అది వచ్చేస్తే ప్రపంచంలో అందరూ బాగుపడిపోతే మా కంపెనీలు దెబ్బతింటాయి, మేము వెనకపడతాము అని చెప్పేసి చాలామంది కాంపిటీటర్స్ వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే ఇదివరకే చేశారు. గత 3 సంవత్సరాల నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. 2022 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా యాష్ గారు ఫేస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడ కూడా ఆయన లొంగక, ఎక్కడ కూడా తగ్గక ఆయన అంటే ఏంటో ధీటుగా సమాధానం చెప్పారు ఆయన స్టైల్లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మేధస్సు ఉపయోగించి, ఆయనకున్న కెపాసిటీ ఉపయోగించి ఈరోజు మన కంపెనీని చాలా ప్యూర్గా, ఆరోగ్యవంతంగా మన కంపెనీని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచారు. అది ఆయన ఘనత. మనం అందుకే ఆశించాలి. అది వస్తోంది. మరియు కొత్త దశ కంపెనీ వ్యవస్థతో మనం దాన్ని చూస్తాం. మేము మిస్టర్ యాష్ ముఫరేతో ముందుకు వెళ్తున్నాం. అది మాకు కావాల్సిందల్లా మన తదుపరి అడుగును నడిపించడానికి ఆయనే ఉత్తముడు. రైట్. వీటన్నిటి తర్వాత రాబోయేది మమ్మల్ని మంచి మార్గంలో షాకుకు గురి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వీటన్నిటి తర్వాత రాబోయేది మమ్మల్ని మంచి మార్గంలో షాకుకు గురి చేస్తుంది. అంటే ఆల్రెడీ మనకు చాలా చాలా మనం ఊహించలేనిది, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఆల్రెడీ మన జీవితాల్లో యాష్ గారు రాసి పెట్టేశారు. భగవంతుడి స్వరూపంలో యాష్ గారు మన జీవితాల్లో రాసి పెట్టేశారు. అటువంటి అద్భుతమైనటువంటి క్షణాల కోసం, అటువంటి సిచ్యుయేషన్స్ని మనం చూడడం కోసమే బతుకుండాలి ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాం ఎప్పుడు కూడా, డోంట్ గో నెగటివ్. అసలు నెగటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దండి. నెగటివ్ టాక్స్ మీరు చూడొద్దండి. నెగటివ్ ఆడియోస్ మీరు వినొద్దండి. తగ్గించే అట్లా మాటలు మీరు పట్టించుకోకండి. మేము ఇట్లే చెప్తాం. ఆన్ ప్యాసివ్ అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో, ఆన్ ప్యాసివ్ కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో మాకు తెలుసు. ఇంత కళ్ళు ముందర జరుగుతున్నా కూడా చూసి ఇంకా దాన్ని వెంట్రుక పూసలాగా చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే హెచ్చరిక. ఇది హెచ్చరిక అనుకోండి. అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి, ఆన్ ప్యాసివ్ తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళందరూ బయట మాట్లాడేదాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి, ఆ వ్యవస్థ గురించి మీకేం తెలుసు, ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా. ఏదో వేవో అవి ఇవి వచ్చేవి న్యూస్లు ఇవి చూస్తే మాత్రమే మీకు తెలుస్తాయి. అంతర్గతం లోపల అసలు దాని అంతరార్థం ఏంటి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో బ్యాక్ ఎండ్ ఏముంటుంది, ఏం చెప్పగలుగుతున్నారు వాళ్ళు అనేది పెద్ద స్థాయిలో ఆలోచన చేయాలి. ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక వ్యవస్థ మనకు తీసుకొస్తున్నారంటే ఆ వ్యవస్థ ఇంకెంత గొప్పదై ఉంటుంది, వాటిలో ఇంకెంత స్టమినా ఉంటుంది. అక్కడ ఉన్న ఫౌండర్స్ మన స్టమినా ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, అందులో ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఇవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ మేము పెట్టే ఆడియోలు వీడియోలు మీరు చూస్తూ ఉండాలి, అర్థం చేసుకోవాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఆన్ ప్యాసివ్ గురించి అర్థమవుతుంది తప్ప మీరు ఊరినే గ్రూపులో ఉన్నారంటే ఎవరికి ఏమీ అర్థం కాదు. మీ పనుల్లో మీరు బిజీ ఉన్నారు, మీ కష్టాలు ఉంటాయి. అట్లా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆరోగ్యం చెడటం, అనారోగ్యం అన్నీ ఉంటాయి. బట్ ఏమంటే ఇది ప్రపంచంలో మన వంశంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప పని ఏమైనా చేశామంటే ఈ జీవితానికి ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ తీసుకోవడమే. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫౌండర్స్. ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ తీసుకోవడమే మనం చేసినటువంటి గొప్ప పని. రాబోయే తరాలు కూడా స్థిరపడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అయితే మనం ఆటోమేటిక్ పద్ధతిలో, ఆటోమేషన్ పద్ధతిలో మనం ఇచ్చేసాం. మీరు నేను ఏమీ చేయనవసరం లేదు. ఈరోజు యాష్ గారు ఏం చెప్పారు, మనుషులు ఎవరు కూడా ఆపలేని సిస్టమ్ ఆన్ ప్యాసివ్ అన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? భూమి మీద ఎవరు కూడా మన కంపెనీని ఆపలేరు, మీ ఇష్టదైవం ఆపితే తప్ప ఎవరు ఆపలేరు అని చెప్పి అన్నారు. ఇది గుర్తుంచండి. అంత పవర్ఫుల్ స్ట్రాటజీతో వస్తుంది మన ఆన్ ప్యాసివ్ కంపెనీ. అటువంటి కంపెనీలో మనం ఫౌండర్గా మనం వచ్చేసాం. మనం పోయి బయట రాళ్ళు కొట్టుకుని వచ్చి, చెట్లు నరుక్కుని వచ్చి, ఇల్లు కట్టి, అవి కట్టి, ఇవి కట్టి, ఆస్తులు చేసి, అన్ని చేసి ఇచ్చే అవసరం లేదు మన ముందు తరాలకి. ఆల్రెడీ NDA సైన్ చేసినప్పుడే మీరు ముందు తరాలకి గిఫ్ట్గా ఇచ్చేశారు. అది మీకు అర్థం అవ్వట్లేదు. చాలా ఆడియోలో, చాలా వీడియోలో నేను చెప్పాను, స్పష్టంగా చెప్పాను. ఆన్ ప్యాసివ్ అంటే మీరందరూ ఆలోచన చేస్తున్న చాలా చిన్నది, మీకు అర్థం కాలేనటువంటి వ్యవస్థ. ఆన్ ప్యాసివ్ అనేది అందరికీ అర్థం కాదు. IT కంపెనీలో సాఫ్ట్వేర్లుగా ఉన్నారంటే అయిపోయిందా, అర్థమైపోతుందా?
325 కేటగిరీలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్లుగా ఉద్యోగ అవకాశాలు 325 రకాల కేటగిరీస్ ఉన్నాయి. మనకు తెలిసినటువంటివే ఏఐ కేటగిరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీస్. వాటిలో ఒక్కొక్క కేటగిరీలో ఉన్న వాళ్ళకి సెకండ్ కేటగిరీ తెలిసలేదు, థర్డ్ కేటగిరీ తెలిసలేదు. ఏ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి, ఏ కేటగిరీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పీపుల్కి ఆ కేటగిరీకి సంబంధించిన విషయాలు మాత్రమే వాళ్ళకి అర్థమవుతాయి, అవగాహన ఉంటుంది, చెప్పగలుగుతారు. మిగతా వాటి విషయాల గురించి వాళ్ళకి అర్థం కావు. సాఫ్ట్వేర్స్ అంటే అన్నీ తెలిసి ఉండవు. మీరు అన్నీ దయచేసి అట్లా భావించొద్దండి. వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకే లిమిటేషన్స్. అది మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఆ సెలెక్ట్ అవుతున్న వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అనుకున్నారు? ఒక 4 ఫ్లోర్లు ఉంటే ఆ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో చేసే వాళ్ళకి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్యాబిన్లో ఏదైనా వర్క్ అలాట్ చేస్తే పక్కలో చేస్తున్నటువంటి వాడు వర్క్ అర్థం కాదు వాళ్ళకి. అటువంటి సిచ్యువేషన్ మనకి స్వయంగా చెప్పారు కదా. అటువంటి సిచ్యువేషన్ అంతమందిని, వేల మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని అంతమందికి ఉపాధి కల్పించి మన సిస్టమ్ స్లో అయినా, మన సిస్టమ్ ఎస్ఎస్సి కేసులో ఉండి బ్రేకప్ అయినా, ఫౌండర్లు ఎంత ఇబ్బంది పెడుతున్నా, చివాట్లు పెడుతున్నా కూడా భరించి అన్నిటినీ తట్టుకోగలిగి వాళ్ళందరికీ కొన్ని లక్షల డాలర్లు పే చేస్తూ, ప్రతి నెల జీతాలు పే చేస్తూ ఇంత ముందుకు నడిపిస్తున్నారు యాష్ గారు. ఆయనకు మాత్రమే సాధ్యం. ఇది గుర్తుంచండి. ఎన్నో విమర్శలు యాష్ గారి మీద. అక్కడ ఆఫీసులో జీతాలు ఇవ్వలేదు, ఇక్కడ ఆఫీసులో జీతాలు లేదు. ఇది మాత్రమే మీకు తెలిసిన జ్ఞానం. అక్కడ ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా? చాలా గొప్పగా జరుగుతున్న విషయాలు. 2023 గబ్బు పట్టించేశారు జనాలు. 2024 కూడా జీతాలు ఇవ్వలేదు మార్చ్ ఏప్రిల్ మూమెంట్లో. ఇప్పుడు ఎవరు అనమని చెప్పండి జీతాలు రాలేదని చెప్పేసి. బ్రహ్మాండంగా ఉన్నారు ఎంప్లాయీస్, వర్క్ చేసుకుంటా, కొత్త చాప్టర్ మీద వర్క్ చేస్తూ, కొత్త స్టాఫ్ అద్భుతంగా చేస్తున్నారండి. అంత కష్టపడుతున్నారు, అంత డబ్బు వెచ్చిస్తున్నారు వాళ్ళు. మనం పెట్టింది 22,000, 23,000. మీరు అనుకుంటున్నట్టు నేను పెట్టింది 12,000 ఆన్ ప్యాసివ్లో. నాకు యాష్ గారు రిటర్న్ ఇచ్చారు $97, ఒక $10, $107 నాకు రిటర్న్ ఇచ్చారు. నేను కేవలం ప్యాకేజ్ చేసుకునే సబ్స్క్రిప్షన్లో $143 మాత్రమే కట్టాను. $143 మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆ ఓ కనెక్ట్ ప్రోడక్ట్ వాడుకోవడానికి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఆన్ ప్యాసివ్ అంటే. డబ్బులు మేము పెట్టాం. ఎక్కడ పెట్టారు మీరు డబ్బు? సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వాడుకోనికి ఇస్తే అయిపోతుంది అంతే. ఏమంటే అందరూ ఆన్ ప్యాసివ్కి ఈరోజు ఇబ్బంది పెట్టే కారణం ఏంటంటే, ఆయన మీకు మంచి ఆర్థికోన్నతిని ఇస్తున్నాను, నేను మంచి భవిష్యత్తునైతే ఇస్తున్నాను, కంపెనీలో మీకు షేర్స్ ఇస్తానని చెప్పారు. చూడండి, ఆ ఇచ్చిండే పాపానికి మీతో అనిపించుకోవాలి. యాష్ గారు మీ నోటికి ఏమొస్తే అది ఆయన అంటున్నారు, ఆయన అనిపించుకోవాలి. ఆయన చేసిన తప్పు అదొక్కటే. నా కంపెనీలో వచ్చే షేర్స్ మీకు 50% ఇచ్చేస్తానని గర్వంగా చెప్పారు పాపం. అందుకు అనిపించుకోవాల్సిందే ఆయన, పడాల్సిందే బాధలు ఆయన మీ వల్ల. ఆ కొంతమంది ఫౌండర్స్కే చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి యాష్ గారిని దూషించొద్దండి, ఆన్ ప్యాసివ్ కంపెనీ మీద విమర్శించొద్దండి. నమ్మకంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అది చేస్తున్న పని కేవలం మన కోసమే. గుర్తించండి, ప్రపంచం మొత్తం నేను మార్చలేకపోవచ్చు, కానీ కొంతమంది జీవితాల్లో కలలైతే నేను మార్చగలను చెప్పి అన్నారు యాష్ గారు. 2018లోనే సిస్టమ్ రాకముందే, ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎంటర్ కాకముందే చెప్పారు ఆయన. gofounders.net వెబ్సైట్లోనే చెప్పారు ఆయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితాలని నేను మార్చలేకపోవచ్చు, కానీ కొంతమంది జీవితాలను అయితే పూర్తి స్థాయిలో మార్చిపరేస్తానని చెప్పారు. కొంతమంది కళలను అయితే నెరవేర్చేస్తానని చెప్పారు. మనకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంపన్నుల జాబితాలో చేర్చబోతున్నారండి యాష్ గారు. మనం అది గుర్తించాలి. చిన్న చిత్తగా విషయం కాదు ఇది. చాలా పెద్దగా రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆన్ ప్యాసివ్ కంపెనీకి. ఇప్పటికే ఆన్ ప్యాసివ్ సాధించే విజయాన్ని మనం చూసి తట్టుకోలేం. అందుకే మనకు కేవలం 2% మాత్రమే తెలుసు, 98% మనకు తెలియదని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. చాలాసార్లు చెప్పారు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఆ విషయం అర్థం కాక కేవలం $12,000 మనం కట్టామని, $12,000 మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామని పెత్తనం చలాయిస్తున్నాం మన ఆన్ ప్యాసివ్ కంపెనీ పట్ల. చెడుగా మాట్లాడుతున్నాం, సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు వాగుతున్నాం. ఏం పడితే అది కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు ఆన్ ప్యాసివ్ పట్ల, ఆన్ ప్యాసివ్ లీడర్స్ పట్ల కూడా. చాలా తప్పండి.
దయచేసి చేయొద్దండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే తెలియదని చెప్పుకోండి, అంతేకాని ఇలా విమర్శించడం చాలా తప్పు. ప్లీజ్ అదన్నిటిని గుర్తించండి. ప్లస్ వీటన్నిటి తర్వాత రాబోయేది మమ్మల్ని మంచి మార్గంలో షాక్కు గురి చేస్తుంది. అందుకే అన్నారు యాష్ గారు, వీఆర్ గోయింగ్ టు షాక్ ద వరల్డ్ అని. నాట్ ఫర్ యూ, మనకు కాదు, ఫౌండర్లకే కాదు, ప్రజలకే కాదు, ప్రపంచానికే ఒక షాక్కి గురి చేస్తానని చెప్పి అన్నారు. అటువంటి వ్యవస్థ ఆన్ ప్యాసివ్ సిస్టమ్. ఇది అర్థం చేసుకోవాలి మనం. క్యాట్మో అంటేనే అసలు బెదిరిపోతారు, చెదిరిపోతారు పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ కూడా. అలా ఉంటుంది. వాళ్ళు అందులో చాలా చాలా అద్భుతంగా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా ఎవరు చెడిపోరండి. ఇక్కడ ప్రపంచంలో ప్రతి కంపెనీ డెవలప్ అవుతుంది, ప్రతి కంపెనీ కూడా డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్క కాంపిటీటర్ కూడా గెలుస్తాడు ఆన్ ప్యాసివ్ వస్తే. అది వాళ్ళకి అర్థం కాక దీన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ ఆటలు ఇప్పటిదాకా సాగలేదు. కాబట్టి ఇది గుర్తించండి. మీరు గత 6-7 సంవత్సరాలుగా మిస్టర్ ముఫారేని విశ్వసించి ప్రేమించినట్లయితే ఇది తెలుసుకోండి. అతను డిజిటల్ మరియు భౌతిక ఉత్పత్తులను అందిస్తాడు. మనకు వర్చువల్ టూల్సే కాదండి, ఫిజికల్ టూల్స్ కూడా మనకి అందించబోతున్నారు, ప్రపంచానికి కూడా అందించబోతున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఏ ప్రోడక్ట్ బయటికి లాంచ్ చేసినా ఇట్స్ ఏ వర్చువల్ ఆర్ ఫిజికల్, ఎటువంటి టూల్స్ అయినా సరే మార్కెట్లోకి వదిలినా ఫస్ట్ దాన్ని టచ్ చేసేదే మన ఫౌండర్స్. ఆన్ ప్యాసివ్ తరపున ఫౌండర్సే మొట్టమొదటిగా వినియోగించుకునేది, వాడుకునేది, సబ్స్క్రైబ్ చేసుకునేది, కొనేది, తీసుకునేది. మన తర్వాతే ప్రపంచానికి ఆ యొక్క అవకాశం. కాబట్టి అంత గొప్ప అవకాశాన్ని యాస్ గారు మనకు అందించబోతున్నారు. అతను డిజిటల్ మరియు భౌతిక ఉత్పత్తులను అందిస్తాడు. దయచేసి ఈ సమయంలో దీని గురించి ప్రశ్నలు అడగవద్దు, ఎందుకంటే మిస్టర్ ముఫారే వాటిని వెల్లడించే వరకు ఎవరికీ తెలియదు. కాబట్టి యాష్ గారే స్వయంగా మనకు వాటి గురించి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది. మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా ప్రతి ఒక్క ఫౌండర్ దగ్గర కూడా ఒక 90 మంది దాకా కస్టమర్స్ ఆల్రెడీ మనకు ట్రాఫిక్ ఉందంట. అది మామూలు ట్రాఫిక్ కాదండి, ఇట్స్ ఏ రెడీ ఫర్ పెయిడ్ గ్యారంటీడ్ టార్గెటెడ్ ట్రాఫిక్ అంటారు దాన్ని. అటువంటి ట్రాఫిక్ ఆల్రెడీ మనకి యాష్ గారు ఒక గొప్ప బహుమతిగా అందరికీ ఇచ్చినట్టున్నారు. ప్యాకేజీలు ఆల్రెడీ చేసుకున్నవారు, చేసుకోలేని వారికి ఇంకొక వేరే ఒక వాళ్ళకి ఒక సైకిల్ని రెడీ చేశారు యాష్ గారు. ఈ విషయం కూడా మనకి చెప్పారు స్పష్టంగా, మనమే అర్థం చేసుకోలే. వాళ్ళకు కూడా ఏం కాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు అంటే ఎవరు కూడా చెడిపోరు. ప్యాకేజ్ కట్టిన వాళ్ళు కావచ్చు, కట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరు చెడిపోరు. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది ఇస్తారు. ప్యాకేజ్ మనం కట్టి 2 years అవుతుంది కాబట్టి కట్టిన వాళ్ళకి వెంటనే మనకి భవిష్యత్తుని చూపిస్తారు. వాళ్ళకి ప్యాకేజ్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి చూపిస్తారు. ఆ ప్యాకేజ్ కట్టుకోలేకి కూడా అవకాశం ఇస్తామన్నారు కదా. మనం దీన్ని ఆలోచన చేయాలి, రైట్? కాబట్టి ఇటువంటి విషయాలు దయచేసి ఈ సమయంలో దీని గురించి ప్రశ్నలు అడగవద్దు, ఎందుకంటే మిస్టర్ యాష్ ముఫారే వాటిని వెల్లడించే వరకు ఎవరికీ తెలియదు. సరైన సమయంలో సరైన స్థలంలో అన్నీ వెల్లడి చేయబడతాయి. ఇది గుర్తుంచండి మై డియర్ ఫ్రెండ్స్. సరైన సమయంలో ఒక టైం డేట్ షెడ్యూల్ అనేది యాష్ గారి దగ్గర ఉంటుంది. ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడో చెప్పారు, లాస్ట్ ఇయర్ చెప్పారు మనకు. లాస్ట్ ఇయరే మనకు చెప్పారు. 2023 సంవత్సరం అంతా కూడా మనం ఏం వర్క్ చేశాం, కంపెనీ ఏం సాధించిందన్న విషయాలన్నీ కూడా మనకు క్లియర్గా 2024 జనవరిలో మొత్తం 365 days అనే ఒక ఎపిసోడ్ని అయితే మనకు రిలీజ్ చేశారు. అందులో 2023లో జరిగినటువంటి మొత్తం ఆ 365 రోజుల మొత్తం జరిగినటువంటి మొత్తం 4 లక్షల గంటలు పనిచేశారు మన టెక్ టీం వాళ్ళు. యాష్ గారితో కలిపి 4 లక్షల గంటలు పనిచేసింది. ఇది అర్థమైందా అండి? 4 lakh hours, 4 లక్షల గంటలు పనిచేశారు. 13 లక్షల వెబ్సైట్లు క్రియేట్ చేశారు. 13 లక్షల వెబ్సైట్లు క్రియేట్ చేశారు. 11,000+ వెబ్సైట్ థీమ్స్ డెవలప్ చేశారు. ఎన్ని డెవలప్ చేశారు తెలుసా అండి? 2023కే కేసు ఎదుర్కొంటున్నా కూడా ఎక్కడ కూడా బ్రేకప్ కాలేదు. మన వర్క్ జరిగేది జరుగుతోంది. కేసు చూసేవాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు, లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటోంది. యాష్ గారు ఇవి చూస్తున్నారు, అవి చూస్తున్నారు, మిగతావన్నీ చూస్తున్నారు, మన కథ చూస్తున్నారు, అందరివి చూస్తున్నారు. ఇన్ని చేసుకుంటూ సక్సెస్ చేసి తీసుకొచ్చారు. అందుకే లాస్ట్ ఇయర్ మనం చెప్పారు, ఒక టైము డేట్ అనేది యాష్ గారు మాత్రమే నిర్ణయిస్తారు అని, ఇంకెవ్వరికి తెలియదండి. కాబట్టి ఆయన ఆల్రెడీ ఒక టైం డేట్ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ప్లస్ సరైన స్థలంలో అన్నీ వెల్లడి చేయబడతాయి. అంటే ఒక మెగా ఈవెంట్ అయితే భారీగా జరుగుతుంది. మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ మీద లాంచ్ అయ్యే రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మనం కళ్ళారా చూస్తాం తప్పకుండా.
ఫిజికల్గా అక్కడికి దగ్గరుండి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలామందికి అవకాశం రావచ్చు, చాలామందికి లీడర్స్కి అవకాశం రావచ్చు, సీనియర్లకు ఎంతోమందికి అవకాశం రావచ్చు. వాళ్ళందరూ అదృష్టవంతులు, ధన్యులు. ఖచ్చితంగా యాష్ గారి నుంచి వాళ్ళకు ఒక మెయిల్ రూపంలో పోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఒక పాపప్ రూపంలో కూడా వాళ్ళకి అందరికీ ఇన్విటేషన్ రావచ్చు. సీనియర్స్కి అందరికీ కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి రావచ్చు. వాళ్ళందరి సమక్షంలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, విఐపీలు, సెలబ్రిటీసు, స్పోర్ట్స్ స్టార్సు, ఎన్నో టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ అందరి సమక్షంలో కూడా మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని గ్లోబల్ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయనే దీని అర్థం. అన్ని వెల్లడి చేయబడతాయి. అంటే ఒక మంచి స్థలంలో, మంచి ఈవెంట్లో మొత్తం A to Z మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు ప్రపంచానికంతా కూడా మనతో పాటు. దట్ ఈస్ యాష్ ముఫారే. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఆయన ప్రాణాన్ని పన్నంగా పెట్టి తీసుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఓకే, ఈ సమయంలో మనం ఏమి చేయాలి? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్నాం, ఇన్ని విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి, బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మాకు అర్థమైంది మీకు చెప్పడమే మా బాధ్యత. ఆ బాధ్యతను మేము తీసుకున్నాం స్వయంగా. మాకు ఎవరు ఆర్డర్ వేసే అవసరం లేదు, ఎవరు చెప్పే అవసరం లేదు. నేను సింగిల్గా సైన్ చేసి వచ్చాను ఆన్పెస్లోకి. నేను వచ్చాక ఒక 69 మిత్రులతోటి దాదాపుగా ఒక 1056 మంది సాలిడ్ టీమ్ 15 లెవెల్స్లో ఉంచుకున్నాను. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 1350 అకౌంట్లు మిగతా వాళ్ళకి పెండింగ్ ఫౌండర్ మెయిల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ ఒక 2350 మంది వరకు అవకాశం ఇచ్చాం. నేను స్వయంగా రిజిస్ట్రేషన్ చేసిన అకౌంట్లే ఒక 2000 అకౌంట్లు ఉంటాయి. ఇంకొక 300 అకౌంట్లు వీళ్ళు ఎవరు వాళ్ళే చేసుకుని ఉండొచ్చు. నా చేతుల మీదుగా చేసినట్వి ఒక 2000 అకౌంట్ల పైన ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసినవి, తర్వాత ప్యాకేజీలు చేయించినవి. దయచేసి గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇంతగా రిస్క్ తీసుకొని ఎందుకు చేస్తున్నామంటే ఇందులో భవిష్యత్తు ఉంది, అద్భుతమైనటువంటి భవిష్యత్తు, తరతరాలు తరగని భవిష్యత్తు. కాబట్టి ఇంత మంచి గొప్ప భవిష్యత్తు మనకి ఇచ్చేటప్పుడు వాటి కోసం కొంచెం నిరీక్షణ అనేది అవసరం. ఓర్పు, సహనం అనేది కూడా మనకి ఎంతో అవసరం. ఈ టైంలో మనకు కావాల్సిన ఫ్యూయల్ ఏంటంటే ఓపిక, సహనం. ఈ రెండు మనకి ఆయుధాలు. వీటినే మనం ఇప్పుడు ప్రజెంట్ మన గుప్పిట్లో ఉంచుకోవాలి. మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నిటినీ కూడా ఓర్చుకొని తట్టుకోగలగాలి. ఇప్పుడు నిలబడకపోతే ఇంకా మీరు జీవితంలో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కూడా మీరు సక్సెస్ కాలేరు. ఛాలెంజ్ చేస్తాను. ఐఎమ్ గివెన్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఆన్ ప్యాసులో తప్పించి మీరు మీ పేరు మీదుగా ఒక బ్రాండెడ్ కార్ కొనాలి అంటే, స్పాట్ క్యాష్ పెట్టి కొనాలి అంటే అది ఒక్క ఆన్ ప్యాసులో మాత్రమే మీకు సాధ్యమవుతుంది తప్ప నేను నా ఉద్యోగంలో తెచ్చేసుకుంటాను, నేను రోజు కూలీ చేసుకుంటా తెచ్చేస్తాను, నాకు రోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను తెచ్చుకుంటాను, నేను కలెక్షన్స్ చేస్తున్నాను, కలెక్షన్లు చేసుకుంటా వచ్చే డబ్బుతో కమిషన్స్తో నేను తెచ్చుకుంటాను. ఇంపాసిబుల్. నేను మీకు ఒక 30 ఏళ్ళు టైం ఇస్తా. ఇంపాసిబుల్ అండి, ఎవరు సాధించలేరు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు యంగ్ బ్లడ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. యంగ్ బ్లడ్ ఉడుకుతుంటుంది బ్లడ్, అట్లాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ వర్డ్స్. గొప్ప అవకాశం వాళ్ళకి, యంగ్స్టర్స్ మన దేశానికి, భావితరాలకి వాళ్ళు ఒక ఆదర్శం అవ్వాలి. అలాంటి యంగ్స్టర్స్ ఇంత మంచి వయసులోనే ఈరోజు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 20, 40, 60, 80 వాళ్ళు కూడా ఉన్నారు మన ఆన్పాస్లో. 80లో వచ్చిన వాళ్ళు ఏమంటారు, మాకు ఇంతకాలం 80 ఏళ్లలో చూడలేని జీవితాన్ని ఆన్పాస్లో చూడబోతున్నాం మా చివరి క్షణాల్లో అని చెప్పి అంటారు వాళ్ళు. చివరి రోజుల్లో 20 ఏళ్ళగా ఉన్నటువంటి ఒక యంగ్ గై ఆన్పాస్ ఫౌండర్గా వచ్చాడు. ఎలా ఫీల్ అవుతాడు? ప్రపంచాన్ని ఇంకా చూడలేదే, ఏ అనుభవాలు లేవే. అటువంటి వారికి ఈ గొప్ప ఆయుధం ఆన్పాస్ అనే ఒక గొప్ప అవకాశం వాళ్ళ భవిష్యత్ తరాలని, వాళ్ళ జీవితాల ఆశల్ని, కలల్ని, అన్నిటినీ కూడా, పెద్ద పెద్ద కళల్ని కూడా సార్థకం చేసుకునే ఒకే ఒక అవకాశం, ఒకే ఒక ప్లాట్ఫామ్ మన ఆన్పాస్ మాత్రమే. గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిగ్రీలు, పీజీలు ఎన్నో చేసి, ఎంతో టాలెంటెడ్ కోర్సెస్ చేసి ఉద్యోగాలు రాకుండా, మీరు ఆశించినంత జీతాలు రాక, మీకు ఇష్టమైన ప్లేసుల్లో, మీకు ఇష్టమైన సిటీల్లో మీకు అవకాశం రాక బాధపడుతూ, పేరెంట్స్కి దూరం ఉండి, ఫ్యామిలీలకి దూరం ఉండి, పండుగలు, పబ్బులకి దూరం ఉండి, ఎన్నో ఇబ్బందులు, మనశ్శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. అటువంటి వాళ్ళలో ఈ ఫౌండర్షిప్ దొరికినటువంటి వాళ్ళంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. రియల్లీ దే ఆర్ సో లక్కీ పీపుల్. మన అందరికంటే గొప్ప లక్కీ పీపుల్ ఎవరంటే ఆ కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టంలో వాళ్ళకి ఈ సుఖాన్ని ఇస్తుంది ఆన్పాస్. ఆ సుఖం కోసం మీరు కొన్నాళ్ళు ఓర్పు, సహనంతో ఉండండి అని
మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను మై డియర్ ఫౌండర్స్. ఇదే మేడం అంటున్నారు, జూలీ మ్యామ్ ఇదే అంటున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఇదే అంటున్నారు, ఓఎస్కి దగ్గరగా ఉండండి. ఓఎస్కి మీరు ఎప్పుడు ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలుంటే ఆ వీలున్న సమయాన్ని ఓఎస్ మీద వెచ్చించండి. మీ గురించి మీ కుటుంబాన్ని ఉత్తమ మరియు గౌరవప్రదమైన మార్గాల్లో జాగ్రత్తగా చూసుకోండి. ప్రజెంట్ మీకున్న స్తోమత ప్రకారం మీ కుటుంబ బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వర్తించండి. మీకున్న ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయండి, నో ప్రాబ్లం. మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మీరు ఫేస్ చేశారు కష్టం, ఇంకొక 2 నెలలు కష్టపడలేరా? చేద్దాం, రెడీ అవుద్దాం. యాస్ గారు ఏం చెప్పారు, అక్కడ 60 రోజులు ఫిక్స్ అవ్వద్దండి అన్నారు. ఏ రోజైనా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు యాష్ గారు అని చెప్పారు. అన్నీ కూడా బయటకు చెప్పకూడదండి, మీకు అర్థమవుతా ఉండలేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పకూడదు. చెప్పేటట్టుంటే మనకి అక్కడ చెప్పేవాళ్ళు కదా, మేమందరూ చెప్పే అవసరం వస్తుంది. దయచేసి ఫౌండర్స్ అర్థం చేసుకోండి. అందుకనే మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే అనవసరమైన విషయాలను వదిలివేసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇది ఒక వ్యక్తి గురించి కాదు, ఇది మన అందమైన సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి. అన్ని వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న మార్గాన్ని అర్థం చేసుకుంటాం. మీ పట్ల ప్రేమ మరియు శ్రద్ధతో మీ జూలీ ఎన్గుయన్. ఇది ఆమె ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ అండి. దయచేసి ఈ మెసేజ్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ అప్డేట్ని స్వీకరిస్తారని, అర్థం చేసుకుంటారని, ఈ ఆడియోని మరికొద్దిమంది ఫౌండర్లకి, మీ మిత్రులకి దయచేసి ఫార్వర్డ్ చేసి శ్రద్ధగా వినండి అని చెప్పి ఒక బాధ్యతగా తెలుపుతారని ఆశిస్తూ ఈరోజు ఈ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు మీకు చల్లగా చూడాలి, ఆయురారోగ్యాలతో మీ కుటుంబంతో అందరితో కూడా చల్లగా ఉండాలి. మన యాస్ గారి కుటుంబం, మన టెక్నికల్ బృందం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్లస్ ఈరోజు మార్టి డిగార్మో గారి హెల్త్ బాగాలేదని చెప్పారు. వారికి కూడా భగవంతుడు చల్లగా చూడాలి, వారి ఆరోగ్యాన్ని చక్కదిద్దాలి. మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో అతి గొప్పది ఏదైనా ఉంది అంటే అది మన ఆలోచనలు కాదు, డబ్బు కాదు, ఏది కాదండి, మంచి హృదయంతో ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కాబట్టి మన ఆశీర్వాదాలతోనే ప్రపంచం మొత్తం బతుకుతోంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం కర్మ సిద్ధాంతమే. ఒక భారత్ మాత్రమే కర్మభూమి కాదండి, ప్రపంచం అంతా కర్మభూమే. ఈ భూమి అంటేనే కర్మభూమి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా మనస్ఫూర్తిగా అనుకున్నామంటే అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి, చేరుతాయి. కాబట్టి యాస్ గారు కోరినటువంటి మన ఎంతో ప్రపంచానంతా ఆయన బాగుపరచాలనుకున్నారు. కాబట్టి భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన స్టాండర్డ్గా ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ఆయనతో పాటు మనం కూడా అలాగే ఉండాలి. అందుకే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ని మన పనులు మనం చేసుకుంటూ ఫేస్ చేద్దాం. వండర్ఫుల్ లైఫ్లోకి అడుగు పెట్టి జెండా పాతేద్దాం. ఓకే, ఇది అండి ఈరోజు టాపిక్. అయితే అందరూ కూడా హ్యాపీగా ఓఎస్కి ప్లగిన్ అవ్వండి. ఓఎస్లో ఎప్పుడు చూస్తూ ఉండండి. అలాగే పాపప్ కూడా గమనిస్తూ ఉండండి. మీ ప్రొఫైల్ డేటా కూడా చూస్తూ ఉండండి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై అన్ప్రెసివ్, జై యాస్ సర్, జై భారత్.